ఈ విషయం తెలియక చాలామంది భయపడి అదేదో హార్డ్ సబ్జెక్ట్, హార్డ్ ఎంట్రన్స్ కోచింగ్ అని చెప్పేసి చాలామంది రాయట్లేరు. కానీ ప్రతి ఒక్క సంవత్సరం మ్యాక్సిమం ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది, నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ ఈజీ ఉంటుంది. సో కొంచెం మంచి కోచింగ్ సెంటర్స్లో ఒకప్పుడు ఏంటిదంటే బీటెక్ అయిపోగానే సరే ఏదో జాబ్ దొరికేది, టీచింగ్ లేదంటే టీచింగ్ ఫీల్డ్స్కి వాటికి వెళ్ళేది. ఇప్పుడు ఏంటిదంటే బీటెక్ అయిపోగానే కంపల్సరీ అందరినీ ఏమడుగుతున్నారంటే ఎంటెక్ అడుగుతారు. ఎంటెక్ పీజీ సెట్ కూడా రాసుకోవచ్చు. దాని గురించి మనం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి గేట్ స్కోర్ నుంచి కొన్ని నవరత్న కంపెనీస్ డైరెక్ట్ జాబ్స్ ఇస్తాను. గవర్నమెంట్ జాబ్ రావాలి, బీటెక్ చేసి నేనేం చేయాలో తెలియదు అని ఒక కామెడీ అయిపోతుంది. హై లెవెల్లో తీసుకెళ్తారు, తెలుస్తుంది. అది ఏం నార్మల్ జోక్స్ వస్తున్నాయి. ఇప్పుడు బీటెక్ చేసినాక ఏం చేస్తామో తెలియట్లేదు, తప్ప